హలో అండి. ఇంకొక మంచి స్నాక్ ఐటెం చనా దాల్ ఫ్రై అయితే ఈరోజైతే నేను ఎలా ప్రిపేర్ చేశాననేది మీకైతే చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. ఇక్కడ నేను శనగపప్పునొచ్చేసి 1 కప్పు తీసుకున్నాను. ఈ శనగపప్పుని మంచిగా ఒక 2 నుంచి 3 సార్లు వాటర్‌తో అయితే మంచిగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులో నీళ్ళైతే పోసుకోవాలి. శనగపప్పు మునిగేంత నీళ్ళైతే పోసుకొని ఒక 4 నుంచి 5 గంటల పాటు ఈ శనగపప్పునైతే నానపెట్టుకోవాలండి. నానిన తర్వాత అయితే పప్పు ఇలా అయితే ఉంటుంది. సో తర్వాత ఈ శనగపప్పులోని నీళ్ళంతా వంచేసిన తర్వాత నేను ఇంకా ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఏమైనా ఉంటే పోతుందని చెప్పేసి చిల్లుల గిన్నెలోకి అయితే ఈ శనగపప్పునైతే తీసుకుంటున్నాను. ఈ పచ్చి శనగపప్పును ఈ విధంగా గిన్నెలోకి వేసుకుంటే ఇంకా ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఏదైనా ఉంటే పోతుందనమాట. ఆ తర్వాత వచ్చేసి కొంచెం సేపు అయిన తర్వాత ఈ ఒక డ్రై క్లాత్ తీసుకొని ఈ పచ్చిశనగపప్పు నానబెట్టాం కదా, వాటర్ అంతా పోయిన తర్వాత ఈ శనగపప్పులో ఇంకా వాటర్ ఏదన్నా ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఏదన్నా ఉంటే క్లాత్ అయితే పీల్ చేసుకుంటుంది అనమాట. సో క్లాత్ మీద వేసేసి ఇలా పల్చగా పరిచేసి ఫ్యాన్ కింద పెట్టామంటే కొంచెం త్వరగా ఆరిపోతాయి అన్నమాట. సో ఇదొకటి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇట్లా మనం కొంచెం ట్యాప్ చేస్తూ అట్లా పెట్టుకున్నామంటే కొంచెం త్వరగా ఆరిపోతుంది. అలా ట్యాప్ చేసి ఫ్యాన్ కింద పల్చగా వేసేసామంటే ఆరిపోతుందండి. ఈ స్నాక్ ఐటెం వచ్చేసి అప్పుడప్పుడు ఇలా కొంచెంగా ప్రిపేర్ చేసి బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడన్నా ఆకలేసినప్పుడు ఏదన్నా కారంగా తినాలనిపించినప్పుడు అలా టక్మని కొన్ని తీసుకొని అట్లా నోట్లో వేసేసుకొని తినేయొచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే శనగపప్పునైతే మంచిగా అయితే ఆరబెట్టేసానండి. ఆరిపోయింది. 1 గంట తర్వాత చూసినట్లయితే వాటర్ అనేది ఉండదు, మొత్తం బాగా ఇట్లా డ్రై అయిపోవాలన్నమాట. సో ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం బాగా హీట్ అవ్వాలి, మరీ ఎక్కువ ఓవర్ హీట్ కాకుండా ఆ పప్పు వేగమైన వేడి పెట్టుకుంటే చాలు ఆయిల్. తర్వాత మనం ఆరబెట్టుకున్నాం కదా శనగపప్పుని, ఆ శనగపప్పుని కొన్ని ఇలా తీసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. పైన ఇలా బబుల్స్ ఆగిపోయే వరకు వేయించుకొని ఆ తర్వాత ఆయిల్ అంతా లేకుండా ఇలా వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన వేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. అలాగే మిగిలిన పప్పులన్నీ కూడా మిగిలిన శనగపప్పు అంతా కూడా ఇలాగే వేయించుకొనేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. ఇది కొంచెం వేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే దీనిపైన కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేసుకోకండి, జస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే చాలు. అలాగే కొంచెం కారం, అంతేనండి, ఇంకా ఏమీ అవసరం లేదు. ఈ విధంగా కొంచెం ఉప్పు కారం వేసేసి ఈ చనా మొత్తానికి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. అప్పుడు అది ఉప్పు కారం అనేది ఈక్వల్గా పట్టుకొని సూపర్గా ఉంటుందండి. టేస్టీగా ఉంటుంది, తినేదానికి టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.